హలో గాయ్స్, మనకి ప్రజెంట్ సిఎస్కే టీం సినారియో కనుక చూసుకుంటే చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే ఒకప్పుడు సిఎస్కే టీం అంటే ఏదైనా సరే ఐపీఎల్లో ఒక టీం ఫైనల్ ఆడాలి అంటే సిఎస్కేతోనే ఆడాలరా అనే విధంగా వీళ్ళు బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలిగారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మరి చాలా దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. సో మరి ఒకప్పుడు చూసుకుంటే వీళ్ళు టేబుల్ టాప్లో కనిపించేవాళ్ళు, కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఎక్కడో టేబుల్ బాటంలో ఉన్నారు. సో మరి దీని అంతటి కారణం ఏంది? సో మరి దీని గురించి మరి ఎక్స్ క్రికెటర్స్ అయినా, దాని తర్వాత మరి కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ కూడా, సో మరి వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే సిఎస్కే ఈ సిచ్యువేషన్లో ఉండడానికి ఒకటే రీజన్, అదేంటంటే వీళ్ళు ఆక్షన్లో చేసిన తప్పు. సో మరి కొంతమంది ప్లేయర్స్ని తీసుకోకుండా వదిలేయాల్సింది, సో వాళ్ళని తీసుకోవడం వల్లే మరి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి. సో దాంట్లో చూసుకుంటే ఒక పెద్ద లిస్టే కనిపిస్తూ ఉంది. సో దాంట్లో మరి టాప్ ఆర్డర్లో ఉన్న డెవాన్ కాన్వేని కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి, దాని తర్వాత వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, దాని తర్వాత విజయ్ శంకర్, మరి ఈవెన్ చెప్పాలి అంటే మరి రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మతీషా పతిరన, సో వీళ్ళందరిని కూడా పక్కన పెట్టేసి మరి వీళ్ళందరిని కూడా బయటకు పంపించేసి రాబోయే మినీ ఆక్షన్లో ఒక మంచి ప్లేయర్లను తీసుకోండి అని చెప్పేసి కూడా కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అయితే దీని గురించి మనం ఒకసారి మాట్లాడితే మనకి కింద నుంచి వద్దాం ఒకసారి. సో కింద నుంచి మతీషా పతిరానా. సో మరి పతిరానా చూసుకుంటే ఈ సీజన్లో అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు, ఎందుకంటే అతను బౌలింగ్ యాక్షన్ చేంజ్ చేసిన తర్వాత సో మరి ఈ సీజన్లో మనకి ఎక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది లేదు. సో అతను పక్కన పెడితే దాని తర్వాత మరి ఇక్కడ మనకి మిడిల్లో చూసుకుంటే ఇద్దరు ఆల్రౌండర్స్, మనకి రవీంద్ర జడేజా అయినా సరే, లేదంటే రవిచంద్రన్ అశ్విన్ అయినా సరే. సో వీళ్ళిద్దరు చూసుకుంటే మరి స్పిన్నర్స్లో మరి ఖచ్చితంగా చెన్నై చపాక్ స్టేడియం అంటే ఖచ్చితంగా స్పిన్నర్స్ ఉండాల్సిందే. సో నాకు తెలిసి అయితే వీళ్ళిద్దరిని ఉంచితేనే బెటర్ అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే బ్యాటింగ్ కావాల్సినప్పుడు బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ వచ్చినప్పుడు బౌలింగ్ కూడా మంచిగా చేస్తారు కాబట్టి సో వీళ్ళిద్దరిని ఉంచితే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. అయితే దాని తర్వాత పైన కనుక మనం ఒకసారి చూసుకుంటే డెవాన్ కాన్వే. సో మరి డెవాన్ కాన్వే చూసుకుంటే ఈ సీజన్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లేదు. దాని తర్వాత మరి అంత అగ్రెసివ్గా ఆడతాడంటే, సిఎస్కేకి అంత ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తాడంటే అటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చింది ఎప్పుడు కూడా లేదు. జస్ట్ కాకపోతే మరి ఒక స్టాండర్డ్ అయితే ఇవ్వగలుగుతాడు. దాని తర్వాత మరి పవర్ ప్లేలో కొంచెం వికెట్లు పడనీయకుండా వికెట్లు ఆపుకొని కొంచెం మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ T20 ఫార్మాట్లో ఖచ్చితంగా మరి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ కావాలి కాబట్టి మరి డెవాన్ కాన్వేని పక్కన పెట్టి కొత్త ప్లేయర్స్ని ఎవరైనా తీసుకొస్తే బెటర్ ఏమో అనేది నా ఫీలింగ్. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి రాహుల్ త్రిపాఠి, దాని తర్వాత దీపక్ హూడా, విజయ్ శంకర్, సో వీళ్ళ ముగ్గురు కనుక వదిలేస్తే మరి వాళ్ళ ప్లేస్లో ఇంకేదన్నా కొంచెం మంచి హిట్టర్లను తీసుకొస్తే చాలా బెటర్గా ఉండిద్ది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఈ సీజన్లో ఎక్కడ కూడా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సో మరి ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఓవర్స్లో మరి వీళ్ళు మ్యాచ్ను ముందుకు తీసుకెళ్ళాలి. సో అక్కడ అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా మరి ఈ సీజన్లో చేసింది లేదు. సో దీని గురించి మరి MS ధోని కూడా మాట్లాడాడు, దాని తర్వాత సురేష్ రైనా కూడా మాట్లాడాడు. సో మరి ఇంకా ఎక్స్ క్రికెటర్స్ కూడా మనకి ఈవెన్ చెప్పాలంటే వీరేంద్ర సెహ్వాగ్ కూడా దీని గురించి స్పందించడం జరిగింది. సో మరి ఏదేమైనా సరే మరి ఈ ప్లేయర్స్ అందరినీ కూడా మరి పక్కన పెట్టేస్తే కొంచెం నెక్స్ట్ సీజన్కైనా మరి సిఎస్కే టీం కొంచెం బలపడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకెవరినైనా సరే మరి ఈ టీంలో పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెస్తే బాగుండిద్ది అనుకుంటున్నారో, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.